ఉదాహరణకి కషీం రజ్వీ, నేను సర్దార్ పటేల్ని ప్రత్యక్షంగా కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాను అని వెళ్తాడు. పటేల్ దగ్గరికి వెళ్తాడు. పటేల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన ఉమ్, చాలా నిక్కచ్చిగా ఇది వర్ణిస్తానన్నమాట. సర్దార్ గదిలోకి జోషిని రజ్వీని తీసుకెళ్ళాడు శంకర్. ఈ జోషి ఇప్పుడు చెప్పాను కదా, ఆ గదిలో సర్దార్ నిశ్చలంగా విగ్రహంలా కూర్చునున్నాడు. సర్దార్ ముఖం గంభీరంగా దృఢ నిశ్చయంతో ఉంది. జోషి మర్యాదగా నవ్వుతూ నమస్కారం చేశాడు. రజ్వీ గదిలోకి వచ్చాడు. తల సలాంలా ఊపుతూ సర్దార్ ఎదురుగా కూర్చున్నాడు. గదిలో నిశ్శబ్దం తాండవించింది కాసేపు. చెప్పండి, మీకేం కావాలి అన్నాడు సర్దార్. రజ్వీ మతి భ్రమించిన వాడిలా ఉన్నాడు. అతని కళ్ళు దయ్యం పట్టిన వాడిలా కదులుతున్నాయి. నిప్పులు కక్కుతున్నట్టున్నాయి. ఆయన కోపంగా చూస్తూ కూర్చున్నాడు. జోషి భయంగా ఇబ్బందిగా ఉన్నాడు. సర్దార్ కళ్ళు నిర్మలంగా నిశ్చయంగా ఉన్నాయి. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అన్నాడు రజ్వీ. మీరు హైదరాబాద్ విషయంలో మనసు మార్చుకోవాలి. "హ్మ్." తలచుకుంటే నిశ్శబ్దాన్ని అతి ఇబ్బంది కలిగే విధంగా మలచగలగు సర్దార్. చాలాసేపటి తర్వాత ఎవరి మనసు విషంతో నిండి ఉందో వారి మనస్సుల్లో మార్పు రావాలి అన్నాడు సర్దార్. "హ్మ్. హైదరాబాద్ను స్వతంత్రంగా ఎందుకు ఉండనివ్వరు?" అడిగాడు రిజ్వీ. నేను ఏ ఇతర రాజ్యానికి ఇవ్వని అధికారాలు హైదరాబాద్కి ఇచ్చేందుకు అన్ని పరిధులు దాటాను. ఇక ఇంతకన్నా హైదరాబాద్కి ఏమీ ఇవ్వడం కుదరదు అని ఇక్కడ తర్వాత వాళ్ళ మధ్య జరుగుతుంది. "హ్మ్. తర్వాత మా కష్టాన్ని అర్థం చేసుకోవాలంటాడు రజ్వీ. పాకిస్తాన్తో మీరు ఏదో ఒప్పందం చేసుకుంటే తప్ప హైదరాబాద్కు ఎలాంటి కష్టాలున్నట్టు నాకు అనిపించట్లేదు. ఏమి సంభాషణ అది? పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటే కష్టం, లేకపోతే కష్టం లేదు. "హ్మ్. సో మేము పట్టు ఇవ్వము అని మేము ప్రాణాలు విడుస్తామంటాడు రజ్వీ. అంటే మీరు ఆత్మహత్య చేసుకునేందుకు అంత ఉత్సాహంగా ఉంటే నేనెవరిని వద్దంటానికి అంటాడు సర్దార్. సో ఇలా హైదరాబాద్ ముస్లింల గురించి మీకు తెలీదు, మేము స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అంటాడు. అంటే త్యాగం ప్రస్తావన వస్తే తానే